ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నిలబడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ సంక్షేమ పథకాలతో మనుగడ ఉండదని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్క ఏడాదిలో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దేశంలోనే ఓ రికార్డని భట్టి విక్రమార్క అన్నారు. పేదవాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్ళు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని అవసరాలు తీర్చుదాం అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. ఇల్లు లేని పేదవాళ్ళకి ఆ